సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పొగలేని నిప్పు, రెండవ భాగము. రచన బుచ్చిబాబు, ఒరఫ్ శివరాజు వెంకట సుబ్బారావు. కిందటి భాగంలో జరిగిన కథ టూకీగా చెప్పుకుందాము. సీతారత్నము, నాగయ్య దంపతులు, పార్వతి భాస్కరం దంపతులు, వీరిరువురు కుటుంబాలు పక్కపక్క ఇళ్లల్లో జీవిస్తూ ఉంటారు. సీతారత్నంకి 7 సంతానము, భాస్కరంకి 6 సంతానము కలిగింది. పెళ్ళైనప్పటి నుంచి వీరి మధ్య ఆకర్షణ, స్నేహము కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతాము. కథ వినండి. పొగలేని నిప్పు. భాస్కరానికి 6 పిల్లలు, 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఒక పిల్లవాడు పోయాడు. ఇప్పుడు 5. సీతారత్నం సంతానం 7, 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. పిల్లలు బండ్ల మీద 3 మైళ్ళ దూరంలో ఉన్న స్కూల్కి వెడతారు. అక్కడే భోజనాలు చేసి ఆటలు అవి అయ్యాక మళ్ళా బండ్ల మీద ఇంటికొస్తారు. కొన్ని రోజులు నాగయ్య, కొన్ని రోజులు భాస్కరం పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తారు. 2 ఏళ్ల క్రితం గ్రెగ్ కలెక్టర్ గారి ధర్మమా అంటూ మైలు దూరంలో 2 గ్రామాలకి మధ్య కొత్త స్కూల్ అవతరించింది. ఇక్కడి వరకు గత భాగంలో విన్నారు. ఇప్పుడు కథ కొనసాగింపు. గ్రెగ్ కలెక్టర్ను గురించి ఎన్నో కథలు చెప్పుకుంటారు. ఆయన విడిది చేసిన చోటికి ఊరి పెద్దలు ఆయన దర్శనానికి వస్తే వారి మీదకి ఆయన కుక్కని వదిలేవాడట. అది ఏ మనిషి దగ్గరికి వెళ్ళి తోకాడిస్తూ నిలబడుతుందో ఆ మనిషిని దగ్గరకు రప్పించి పరామర్శించే వాడట. పెద్ద మనుషుల్ని ఇట్టే పసికట్టేస్తుందట ఆ కుక్క. స్కూల్ కట్టించడం కూడా తమాషాగా జరిపాడట. 2 ఊళ్ళ వాళ్ళు ఆ పని తమది కాదని ఊరుకుంటే ఒక ఊరి వారి దగ్గర డబ్బులు వసూలు చేసి 2వ ఊరి వారికి ఆ డబ్బుతో భవనం కట్టే పని అప్పగించాలి. 4 నెలల్లో స్కూలు పూర్తి చేయించాడు. అది ఆ 2 ఊళ్ళకి మధ్యలో కట్టారు. సత్ప్రవర్తనచే పేరు ప్రతిష్ట గడించుకుని ఊళ్ళో చిన్న చిన్న తగవులను కొట్టులు కెడనేయకుండా పరిష్కారం చేస్తూ పెద్ద మనిషిగా ఎవరిని నలుగురు నిర్ణయిస్తారో ఆ వ్యక్తికి ఒక బంగారు పతకం బహుకరించి గౌరవించేవాడట గ్రెగ్. ఆ పతకం పొందిన ఆయన్ని 3 ఏళ్ల పాటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమించేవాడట. అట్లాంటి వ్యక్తిని గ్రెగ్ మెడలు విరిచిన పెద్ద మనిషిని వ్యవహరిస్తూ ఉండేవారట. ఆ సంవత్సరం ఆ గ్రెగ్ బంగారు పతకం చలమయ్యకొచ్చిందని వినగానే నాగయ్య, భాస్కరం ఆశ్చర్యపడ్డారు. వారిద్దరూ చలమయ్యని బాగా ఎరుగుదురు. ఓ విధంగా వారికి స్నేహితుడు కూడా. చిల్లర పనులు చేసి పెడుతూ ఉంటారు. ప్రొద్దుపోయి పిల్లలింకా స్కూల్ నుంచి రాకపోతే అతను వెళ్ళి తీసుకొస్తూ ఉండేవాడు. కథలు కార్యాలు వస్తే సరుకులు చేరవేసి ఆదుకునేవాడు. నిజమే, కానీ మాటల పోగు. ఇక్కడి మాట అక్కడ, అక్కడి మాట ఇక్కడ చెప్పి స్పర్ధలు పెంచేవాడు. తగవులు సర్దుబాటు చేసే పెద్ద మనిషిగా చలామణి అయ్యి ఈ పథకం తెచ్చుకుని 3 ఏళ్ల పాటు పిల్లలకి పాఠాలు బోధించే పరిస్థితి ఏర్పడినందుకు కాస్తంత నొచ్చుకున్న పైకి చెప్పే ధైర్యం వారిద్దరికీ లేదు. ఆనాడు పూర్ణిమ. రాత్రి 9 అయింది. చిన్నపిల్లలు పరున్నారు. నాగయ్య, పెద్ద పిల్లలు, పార్వతి, రంగన్న గారి తమ్ముడు పెళ్లికెళ్ళారు. పెండ్లయింది. రాత్రి హరికథ, మేజువాణి. భాస్కరం వెళ్ళలేదు. దొడ్లో గోడ పక్కన కొబ్బరి చెట్ల కింద బెంచి మీద పరుండి ఆకాశంలోకి చూస్తున్నాడు. నువ్వు వెళ్ళలేదేం మేజువాణికి? ఉలిక్కిపడి లేచాడు భాస్కరం. సీతారత్నం తెల్ల చీర, కొప్పుతో మల్లెపూలు, చేతి గాజులు వెన్నెల్లో మెరుస్తున్నాయి. రా రా. బెంచి పక్కనున్న మంచం ముందుకు లాక్కుని కూర్చుంది. ఊరికే తలనొప్పి. గంధం పట్టి వేసేదా?
నువ్వే వస్తివిగా, వేరే పట్టి ఎందుకేం? ఓ యబ్బా! తాకకూడదనుకున్నాం కానీ, లేకుంటే చేతిలో చెయ్యి వెయ్యను. ఇందా, ఏది వెయ్యి అని చెయ్యి చాచింది సీతారత్నం. అతని చెయ్యి పైకి తీశాడు. అమ్మా అని చేతిని వెనక్కి లాక్కుంది. ఈ 7, 8 ఏళ్లలోనూ వారిలో కొన్ని మార్పులొచ్చాయి. సీతారత్నం కంఠం కాస్త స్థాయి పెరిగింది. తలలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు మెరుస్తున్నాయి. రవిక ముడేసి బిగించటం బదులు బొత్తాములున్న రవిక ధరిస్తుంది. చేతులు జబ్బల మీదకుంటాయి. రవిక మెడ కాస్తంత కిందికి దిగింది. లోలాకులు పోయి దుద్దులు బొట్టు సైజు తగ్గింది. తల్లో పిన్నులు, చీర 7 గజాలది. కథాకార్యం ఉంటే తప్ప వడ్డాణం నిత్యము ధరించదు. మంగలి హెచ్చుతగ్గులు కత్తిరించాడన్న మిష మీద మీసాలు తగ్గిస్తూ ఈనాటికి పూర్తిగా తీసివేశాడు భాస్కరం. ఎడమవైపు కింది పన్ను ఊడింది. అందుమూలాన బొగ్గ కింద కాస్తంత సొట్ట పడింది. అట్లాగుంటేనే నీకు బాగుంటుందిలే అన్న రత్నం మాట ప్రకారం ఆ పన్ను కట్టించుకున్నాడు కాడు భాస్కరం. నుదుటి మీద 4వ గీటు కూడా కనపడుతుంది. క్రాపింగ్ వెనక్కి జరిగింది. పాపిడి పక్కకి జరిగింది. చొక్కాకి కాలర్ వచ్చింది. దోవతి సైకిల్ కట్టులోకొచ్చింది. భాస్కరాన్ని చూసి తను మీసం కూడా లాగేయాలనుకున్నాడు. కానీ నాగయ్యకి ఇంకా ఆ ధైర్యం రాలేదు. కూరమీసాలు కత్తిరించి చిన్న సైజు మీసంతో తృప్తిపడ్డాడు. పల్చటి పంచి కట్టి పొట్ట మీద ఎంత బిగించినా బొజ్జ తాగదు. అదొక చింత. కానీ దాని గురించి ఎప్పుడో కానీ ఆలోచించే సందు చిక్కటం లేదు. నాగయ్య ఆర్థిక స్థితి పెరిగింది. పై ఊళ్ళో వ్యాపారం సాగించే స్తోమత వచ్చింది. ఆ మధ్య ఆ ఊళ్ళో ఒక సభ జరిగిందిలే. అందులో ఒక ఆయన ఇంకిపాటలు పాడాడు. ఎంత బాగున్నాయనుకున్నావు? వెనక జన్మలో మనం ఎవ్వరము అనంగానే కంటనీరు పెట్టుకుంటుందట. మనం వెనక జన్మలో ఎవళ్ళమంటావు అన్నాడు భాస్కరం. నేను గాడిదను, నాగయ్య సాకలి, నువ్వేమో ఒక కామందువి. నీ బట్టలు ఉతికేటందుకు ఆయన్ని సాకలి మూట కట్టి నా నడుం మీద వేసి చెంగి చెంగి నడిపించేవాడు అనుకోరాదా ఏం? ముందు జన్మలో ఏమవుతామో? ఏం భాస్కరం, ఇవాళ అదొకలా మాట్లాడుతున్నావేం? మనం ఇలా ఒంటిగా కలుసుకుని మాట్లాడుకుని చాలా రోజులయ్యింది కదూ. అవును, తీరదు. ఏదో ఒకటి. పిల్లల స్కూల్కి వెళ్తామో, జబ్బులు, ఈ కొట్లు కట్టడంతో ఎవరికి ఊపిరాటంలా అంది సీతారత్నం. నాగయ్య వ్యాపారం పెద్దదై పై ఊళ్ళో కొట్లు కట్టిస్తున్నాడు. భాస్కరం సీతారత్నం ఏకాంతంగా కలుసుకుని మాట్లాడుకునే అవకాశాలు తక్కువ. రోజు ఏదో సందర్భంగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నా కలిసి మాట్లాడుకునేటప్పుడు వారి పిల్లలో వీరి పిల్లలో ఊళ్ళో పెద్దలు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. చెప్పవలసిన 4 గబగబ చెప్పేయి, మళ్ళా ఎవడో ఒకడు సిద్ధమవుతాడు అన్నాడు భాస్కరం. నవ్వింది సీతారత్నం. ఏముంటాయి, మనసులో ఉండిపోవాలని టీకా వేసుకుంటిమిగా. విను చెప్తా. ముక్కు పుడక తీసేశా, చూస్తివా? భాస్కరం ముక్కు పుడక ఇదివరలో ఉన్నట్టే గమనించలేదు. అది ముక్కులో భాగమైపోయింది. నిజమేస్మా, నువ్వు తీసేసావుగా మేసం. నాగయ్య కూడా నరుక్కుంటా వచ్చాడు పాపం అని నవ్వుతుంది. లేచి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు భాస్కరం. తను లేచింది. వెళ్ళిపోతావా? అక్కడ దాకా వచ్చి దిగబెడతావా? ఓ. ఇద్దరు గోడ పక్క పాకలోకొచ్చారు. అక్కడ వెన్నెల సోకటం లేదు. చీకటిగా ఉంది. కాలికేదో తగిలి అతను త్రుళ్ళిపడి ఆమె భుజాన్ని తగిలాడు. ముందుకి పడకుండా కుడి భుజంపై చెయ్యి వేశాడు. అతన్ని నిలబెట్టి ఒకడుగు ముందుకు వేసింది. అతను నొలక మంచం మీద కూలబడ్డాడు. తన నడుం చుట్టూ ఉన్న అతని చేతుల్ని
తొలగించి వెన్నెల్లో నిలబడింది. ఎందుకట్లాగయ్యావు? కాలికేదో తగిలింది. నిజం. నాకు తెలుసు. ఒంటిగా ఉన్నప్పుడు మరీ పదిలంగా ఉండాలనుకుంటిమి కాదా ఏం? పెద్దయిన కొద్దీ మతిమరుపు జాస్తి అవుతుందిగా. కోపమా? ఆ, నిక్కచ్చి చేసింది నేనేగా. మరిసినప్పుడల్లా జ్ఞప్తి చేసింది నేను కాదా ఏం? నిశ్చలంగా పడింది నేల మీద ఆమె నీడ. దాన్ని చూస్తున్నాడు. అచ్చం ఆమెలాగే ఉంది ఆమె నీడ. అందులో రంగులు, గుండ్రదనం, నునుపు, కురుకుదనం, చూపు ద్వారా తెలుసుకున్న స్థూలత్వం అన్నీ అందులో ఉన్నట్టు భ్రమపడతాడు భాస్కరం. నాగయ్య కూడా నీ మాదిరే మంచం పైన కూలబడితే లేవలేడులే అని పట్టు కోసం చెయ్యిచ్చింది. అంత ముసలాణ్ణి కాన్లే అంటూ లేచాడు. ఓ యబ్బా! భాస్కరం గారికి సూర్యుడంత రోషం. ఇద్దరు ఆమె ఇంటివైపు నడుస్తున్నారు. ఇద్దరి నీడలు తాకుతూ విడిపోతూ మళ్ళా రెండు ఒకటవుతూ ఒక పెద్ద నీడ ఆకృతి లేకుండా మబ్బు మేఘాల వలె సాగిపోతున్నాయి. గుమ్మం దగ్గరికి చేరుకున్నారు. తలకి పట్టి వేసేదా? వద్దులే, నిలబడు. లోపలికెళ్ళి సీసా తెచ్చింది. అందులో అంజనం వేలుతో తీసి అతని నుదుటికి రాసింది. వేళ్లతో కనుబొమ్మల మీద రాస్తూ నొక్కిపట్టి సర్దుతుంది. ఇంక చాలే అన్నాడు. నిశ్చింతగా పండుకో అని లోపలికెళ్ళింది. అతని ఒంటి నీడని బరువుగా మోసుకొస్తూ పాక దాటి బెంచీ దగ్గరకు రాగానే ముందు గోడ తలుపులు తోసుకుని చలమయ్య చక్కా వచ్చాడు. అతని వయసు 45. ఎత్తుగా బొద్దుగా ఉంటాడు. పెద్ద మీసం, పెద్ద ముక్కు, పెద్ద కనుబొమ్మలు. భీకరంగా కనపడిన కంఠం సన్నంగా వినపడుతుంది. నిదానంగా మాట్లాడుతాడు. అందువలన సాత్వికుడల్లే కనపడతాడు. నువ్వు రాలేదేం మేజువాణికి? దా దా కూర్చో. తలనొప్పి బద్ధకంగా ఉంది. ఇంత దాహం తెచ్చేదా? నొలక మంచం బయటికి లాగి కూర్చున్నాడు. పాలికాపును 4 బొండాలు కొయ్యమన్నాను. అడుగు మాటలో వచ్చాడు. పాలేరు కొబ్బరి బొండాలు మూతులు తీసి ఇద్దరికి ఇచ్చాడు. నీళ్లు త్రాగుతున్నారు. రత్నం కూడా రాలేదుగా అన్నాడు చలమయ్య. అవునవును, నే అనుకున్నాలే. అంటే చూడు భాస్కరం, ఎప్పటినుంచో నీతో చెప్దామనుంది, కానీ వీలు చిక్కలా. ఇప్పుడు చెప్పనా? పాలికాపుని పొమ్మన్నాడు. వాడు వెళ్ళాడు. ఇప్పుడు నాగయ్య ఇంటి లోపల నుంచి వస్తున్నావు, అవునా? అవును. రత్నాన్ని దిగబెట్టి ఇంకింట్లో ఎవరూ లేరు. పార్వతి లేదు, నాగయ్య లేడు. సరేనా? చెప్పు. ఏమిటి అర్థం? ఇవాళ కొత్త కాదుగా. అదే వచ్చింది పితలాటం. రావి చెట్టు క్రింద ఊళ్ళో వారికి కాలక్షేపం. మీ ఇద్దరి ముచ్చట్లే. నేను సీతారత్నమునా? ఎన్నాళ్ల నుండో ఇలా ఉంటున్నాం. ఇప్పుడేమొచ్చింది ఊళ్ళో వారికి అన్నాడు భాస్కరం బెంచి ముందుకు లాగి దగ్గరగా జరుగుతూ. ఇప్పుడే రాలేదు. 4-5 ఏళ్లుగా ఉంది ఈ రొద. మొదట్లో నేను నమ్మలా. కోకలేశాను. గుసగుసలల్లా గొంతులు లావయ్యాయి. మర్రి చెట్టు కింద పేపర్ చదవటం అయినాక మీ ముచ్చట్లే. మొన్న ఓర్సీలింటి గారింటికి వెళ్ళాను, పై ఊర్లో. ఆయన కట్టు సందర్భం చేసుకొద్దామని. అక్కడ టోపాత్ గుమస్తా, లస్కరు, మేస్త్రి. ఇదే ముచ్చట. ఆయన భార్య పార్వతి రూపసిట్టగా అని ఆశ్చర్యం ప్రకటించాడు ఓర్సీలు. అది మీకు మంచి పనేనా? పిల్లల తండ్రివి. నాగయ్య మూతుబరి, ఊరి పెద్ద. తలెత్తు చూడు, మాట్లాడవేం? కాసేపు నిశ్శబ్దం. చందమామ మీది సన్నటి మేఘం పొరలా కమ్మింది. వేసంగిలో ఉదయపు చలికి సిల్కు బట్ట కప్పుకున్నట్లు. నిట్టూర్చాడు. తగునా అంట. మా ఇద్దరి మధ్య
ఏం లేదు చలమయ్య. ప్రమాణం చేసి చెబుతున్నాను. చేతిలో చెయ్యి వేస్తాను. దైవ సాక్షి. నిప్పులేంది పొగ రాదు భాస్కరం. నువ్వు నమ్మాలి. గ్రెగ్ మెడలు పొందిన పెద్దవి. నిజంగా ఏమీ లేదు. స్నేహంగా ఉంటాం. వాస్తవమే. నువ్వు ఎరుగుదువు. చూసుకుంటా కబుర్లు చెప్పుకుంటాం. అంతే. ఇది నాగయ్యకి తెలుసు. పార్వతికి తెలుసు. వారెప్పుడు ఇట్లాంటి మాట అనలేదే. ఊరికే కూర్చుండి మాట్లాడుకుంటారా గంటలు గంటలు? అవును. గంటలు గంటలేమిటి? ఇంచుమించు 12 ఏళ్లుగా ఇలాగే ఉన్నాము. ఇది కలియుగం. నేను నమ్మిన ఊళ్ళో జనం నమ్ముతారన్నది కల్ల. పిన్న పెద్ద, ఆడ మగ కోడై కూస్తున్నారు. నీకు రత్నం అంటే ఇష్టమేనా అన్నాడు చలమయ్య. చాలా ఇష్టం. ఆమెకి నేనంటే చాలా ఇష్టం. నాకు పార్వతంటే ప్రాణం. రత్నంకి నాగయ్య అంటే ప్రాణం. నాగయ్యకి నేనంటే ఇష్టం. పార్వతికి నాగయ్య అంటే ఇష్టం. అందరం అందరం అంటే పడి చస్తామనుకో. నువ్వు ఎరుగుదువు. ఇదేమిటో ఇదంతా తిక్కమక వ్యవహారం అనుకో. ఒకరినొకరు చూసుకోకుండా ఒక్కరోజు గడవదు. మేము బాగుండటం ఊళ్ళో వారికి గిట్టదా ఏం? లేచాడు చలమయ్య. చెప్పవలసింది చెప్పాను. ఊళ్ళో ఈ గొడవ మాటుమడిగేలాగున నడుచుకునే భారం మీ పైన ఉంది. అదెలా సరిపెడతారు? ఏం చేయమంటావు? చావాలి అంతే. అదేమన్న మొక్క. బ్రతికి సాధించాలి. వెళ్ళాడు చలమయ్య. భాస్కరం కళ్ళలో మంటలు రేగుతున్నాయి. కను రెప్ప కింద ఎవరో చిచ్చు పెట్టినట్లు. నూనెలో ముంచిన కాగడ. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఈ మొక్కలు చలమయ్య నోటంట వినాల్సి వచ్చినదా? చలమయ్య తలలు మార్చే రకం. ముళ్ళెడతాడు, మనసులు విరిచేస్తాడు. అతని ఆగడాలు దురంతాలు చెప్పుకొని నవ్వుకున్నారు. గ్రెగ్ మెడలు ఎవరికి ఇయ్యాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు చలమయ్య పేరు చెప్పకూడదని కూడబలుక్కున్న తీరా సమయం వచ్చేసరికి ఇద్దరూ అతని పేరే చెప్పారు. అదేం చిత్రమో. ఆ సంగతి తెలుసుకుని ఇద్దరూ నవ్వుకున్నారు కూడా. తనకి రత్నంకి ఏదో ఉందని చలమయ్య చెప్తాడా? వీడేం మంచివాడని. ఆ సూరయ్య గారి కూతుర్ని మరిగి చెరచలా? ఆ పిల్లకి కడుపు రావటం లబోదిబోమని పై ఊరెళ్ళి తీయించుకుని గప్చిప్ అయిన సంగతి ఎవరెరగరు? అట్లాంటి వాడు తనని మాటంటాడా? వీడికి గ్రెగ్ దొరగారు బంగారు పథకం ఇస్తాడా? ఈ తెల్లవాళ్ళు నమ్మకూడదు. గాంధీగారి గుంపులో చేరకుండా పెద్దల్ని మంచి చేసుకునేందుకు ఈ మెడల్స్ అవి ఇవ్వటం. ఈ దొరలు దేశాన్ని పాడు చేసేస్తున్నారు. అందుకనే గాంధీ గారు వాళ్ళని తరిమేయటానికి కంకణం కట్టుకున్నారు. ఉపాసాలుట, విదేశీ బట్ట తగలపెట్టాలట, మీటింగులంట, లాఠీ చార్జీలు, జైలుకెళ్ళటాలు. ఇవన్నీ ఎందుకు? చలమయ్యకి మెడలిచ్చి మంచి చేసుకున్న గ్రెగ్ దొరల్ని తరిమేయటానికి. తను కూడా ఈ గాంధీ గారి పార్టీలో చేరిపోవాలి. ఏమిటో ఈయన్ని అనుకున్న భాస్కరానికి సమాధానం కుదరటం లేదు. చలమయ్య పేరు చెప్పిన వారిలో తను ఉన్నాడుగా. గ్రెగ్ననేం లాభం? పైగా కూత కూస్తుంది ఊళ్ళో వారు. చలమయ్య కాడుగా. వాళ్ళకెందుకు? వాళ్ళేం చూశారు? చలమయ్య బోటిగాడు చెప్పకపోతే వాళ్ళకేం పట్టింది? మర్రి చెట్టు క్రింద లోకాభిరామాయణం. ఊరికి నిప్పు పెట్టాలి. నిప్పుంటే గాని పొగరాదుట. నాగయ్యతో చెప్పాలి. చెప్పి ఏం లాభం? అతనేమనుకుంటాడు? అతని మనసు చెడిపోదు. రత్నంతో చెప్పాలి. గబగబా లేచి నాగయ్య ఇంటికెళ్ళాడు భాస్కరం. తలుపు తోసి వరండా పక్క గదిలోకెళ్ళాడు. భోషాణం పక్క లాంతరుంది. పంజరంలో పెట్ట కళ్ళు మూసుకుంది. భోషాణం కింద నుంచి 2 ఎలుకలు పరిగెత్తాయి. ఉలిక్కిపడ్డాడు. లాంతరు పైకెత్తి మంచంపై పరున్న సీతారత్నాన్ని చూశాడు. నిద్రపోతుంది. పమిట జారింది. రవిక 2 బత్తాముల మధ్య
బిగుతై ఏర్పడిన రంధ్రం ఆకులా కనపడుతుంది. శ్వాస వినపడుతుంది. లేపటానికి చెయ్యి పైన వేయబోయాడు. ఆమె లేచి ఏమంటుందో, ఆ సమయంలో నాగయ్య వస్తే ఏమనుకుంటాడో చెయ్యి దించేశాడు. మెల్లగా వెన్నెట్లోకి వచ్చేశాడు. పార్వతి పిల్లలు ఇంటికొచ్చారు. ఆ ముక్కుపుడకేమిటి అన్నాడు. రత్నంది, పెట్టుకోమంది. బాగుందా? నవ్వొస్తుంది ఆడవాళ్ల వ్యవహారాలు చూస్తే. పడుకున్నాడు భాస్కరం. 10 నిమిషాల్లో 1-2 నిర్ణయాలు చేసేసుకున్నాడు. దానితో బరువు తగ్గింది. కంటిలో కాగడాలు చల్లారుతున్నాయి. నుదుటి మీద అంజనం ఆరిపోతుంది. ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. 2-3 వారాలు గడిచాక సీతారత్నంతో ఏకాంతంగా గడిపే అవకాశం దొరికింది. పార్వతి వాళ్ళ బాబయ్య గారి తాలూకు ఎవరిదో పెండ్లికి పై ఊరెళ్ళింది చిన్నపిల్లలిద్దరినీ తీసుకుని. వంటకు దూరపు చుట్టం రంగమ్మ. స్కూల్కి వెళ్ళే పిల్లలు తను ఉంటారు. నాగయ్య ఇంజనీర్ గారిని చూడటానికి బస్తీ వెళ్ళాడు. సాయంత్రం 6 అయింది. పిల్లలు పెద్దయ్యతో కలిసి నాటకం చూడటానికి పొరుగురెళ్ళారు. రంగమ్మ ఆలయంలో పురాణం చెప్తుంటే వినడానికి వెళ్ళింది. సాయంత్రం 6 దాటింది. చీకటి రాత్రులు, చలి రోజులు. సంధ్యాదేవి ఎర్రచీర ధరించి ముస్తాబై గుమ్మంలోకి రాగానే ఎవరో గుమ్మం తలుపులు మూసినట్లు ఆకాశంలో చీకటి అలుముకుంది. కొబ్బరి చెట్ల కింద పచార్లు చేస్తున్నాడు భాస్కరం. ఏదో చప్పుడైంది. ఎవరో చప్పట్లు కొడుతున్నారు. పక్కకు తిరిగాడు. నాగయ్య గారి దొడ్లో జామ చెట్టు కింద 2 కుక్కలు చేరాయి. ఆడది మొగది. ఒకటి మీదికి వస్తుంది. రెండోది అయిష్టంగా మురిగి తప్పుకుంటుంది. వాటిని బయటికి తరిమే ప్రయత్నంలో ఉంది సీతారత్నం. అవి గోడవతలకి వెళ్ళాయి. భాస్కరాన్ని రమ్మని సంజ్ఞ చేసింది. మండువా గది దాటి ఖాళీ స్థలంలోకొచ్చాడు. అక్కడ మడత మంచం వాల్చి కూర్చున్నాడు. పంజరంలో పెట్ట ఊరికే అరుస్తుంది. సీతారత్నం లోపల నుంచి 2 డబ్బాలు తెచ్చి వాటిల్లోంచి తినుబండారాలు ఆకులో వేస్తుంది. కొన్ని పూతరేకులు, కజ్జికాయలు, గవ్వలు, లడ్లు. తిను, మా వాళ్ళు పంపారు. ఈ డబ్బా అబ్బాయిని తీసుకెళ్ళమను. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి రత్నం అని ప్రారంభించాడు భాస్కరం గొంతు సవరించుకుని. తింటూ చెప్పకూడదా ఏం? ఆ పదార్థం ఏమిటో తెలియకుండా ఒక్కటొక్కటి నోట్లో వేసుకుంటున్నాడు. ఇలా కూర్చుంటాలే అని ఎత్తుకాళ్ళ పీట లాక్కుని మంచం దగ్గరగా కూర్చుంది. అటు ఇటు చూస్తున్నాడు. ఇది రహస్యం. మనకి రహస్యాలు ఏముంటాయి? మన ఇద్దరి మధ్యన ఏదో ఉందిట. ఊళ్ళో వారు అనుకుంటున్నారట. తల వెనక్కి వేలాడేసి పడిపోకుండా అరచేతులు మెడ వెనక బిగించి నవ్వుతుంది సీతారత్నం. నవ్వుతావేం? నవ్వు ఆపుకుంది. నీ కోపం రాలేదు? ఉందిగా. ఉన్న విషయమే వాళ్ళు చెప్పుకుంటున్నారు. కోపం దేనికేం? ఉత్తుత్తి ఉండటం కాదు, నిజంగా ఉండటం. అంటే ఉంచుకోవటం. మళ్ళా నవ్వుతుంది. ఇది నవ్వుతాలు కాదు, చలమయ్య చెప్పాడు. మనిద్దరి మధ్యన ఏమీ లేదని ప్రమాణం చేసి చెప్పాను. ఆ, ఉంచుకోవటమా? చలమయ్య పెట్టుకున్నాడుగా. ఆ పిల్ల వెళ్ళిపోయింది. నాకు తెలుసు మరోదాన్ని పెట్టుకున్నాడు. నిజం? ఈ ఊర్లో ఏది జరిగినా నాగయ్యకి తెలవకుండా జరుగుతుందా ఏం? మన విషయం ఊర్లో వాళ్ళు చెప్పుకుంటున్నట్లు నాగయ్యకు తెలుసా? నేను అడగలా, ఆయన చెప్పలా. మనిద్దరి మధ్య ఏమీ లేదని నువ్వు ఒప్పుకుంటావా? మళ్ళా నవ్వుతుంది. కొప్పు ఊడింది. జడ పాయలుగా భుజం మీదికి జారింది. దగ్గరగా చేర్చి అల్లి ఒకటిగా సర్దుతుంది. ఆ మడతలో తెల్ల వెంట్రుకలు కనపడటం లేదు. ఉండు, దీపం తెస్తా అని లేవబోయింది సీతారత్నం. తేవద్దు అని చెయ్యి పట్టు కూర్చోబెట్టాడు. చెయ్యి చేసుకుంటున్నావే.
చేసుకుంటాను ఆ నిర్ణయానికి వచ్చా. అంటే చూడు రత్నం, మనిద్దరి మధ్య ఏమీ లేదు. స్నేహంగా ఉంటున్నాము, చూసుకుంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. గత 15 ఏళ్లుగా ఏదో ఉందని నోరు పారేసుకుంటున్నారు ఊరి జనం. వాళ్ళని మనం ఏమీ చెయ్యలేం. వాళ్ళు అలా చెప్పుకోవటం ఎలానూ మానరు. కాబట్టి మనిద్దరి మధ్య ఏమీ లేకుండా ఎందుకుండాలి? మనం ఇట్లా ఉండటం వాళ్ళ కోసం కాదుగా అంది. వాళ్ళు అలా అనుకుంటున్నారు కనుక మనం మాత్రం ఎందుకు ఊరుకుంటాం? మంచివాళ్ళ పేరు దక్కలేదు. ఇది దక్కలేదు. ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. ఇప్పుడే వస్తా అని విదిలించుకుని లోపలికెళ్ళి లాంతరు తెచ్చింది. దాహం తెచ్చి దాగమంది. ఏం నేనంటే ఇష్టం లేదా? అతనికేసి దిగాలుగా చూసింది. అతని కళ్ళల్లో తడి మెరుస్తుంది. ఇష్టముంది. అందుకనే వద్దనుకుంటిమి. అదేమన్న ముక్క? టీకా చేసుకుంటిమిగా. ఇదే బాగుంది. మనకి సీకు సింతా లేదు. పాణం సహాయమనుకో, ఊళ్ళో వారేమనుకుంటే మనకెందుకు? మన మనసులే సాక్ష్యం. కాదు, నా మనసు పాడైంది. నిన్ను వదులుకోలేను. వచ్చిన పేరెల్లానూ వచ్చింది. ఇంక తెగిద్దాం అంటూనే భాస్కరం తన మొహం ఆమె ఒడిలో వాల్చాడు. చీర మడతల్లోంచి పొత్తికడుపు మందం తెలుస్తుంది కానీ చర్మం స్పర్శ తగలటం లేదు. కంగారు పడి సర్దుకుని అతని తలని పైకెత్తి తను లేచి నిలబడింది సీతారత్నం. పసివాడివా భాస్కరం? దూరంగా వెళ్ళి ప్రక్కకు తిరిగి చీర బిగిస్తుంది. దీపం వెలుగులో పొట్ట మీద చారలు కనపడుతున్నాయి. రేగటి గట్లను వరద నీరు పాయలుగా కోసినట్లు. ఏం ఇష్టం లేదా? శానా ఇష్టం అంటావు గాని నీకు మట్టుకు ఈ మాదిరుండటం ఇష్టం లేదని నాకు తెల్దా ఏం? ఊళ్ళో వారి మీద కోపం వల్ల మనం కోతులవుతామా? ఏమరిపాటున ఏ చెయ్యో భుజమో తగిలితే నువ్వు మాత్రం ఇదిలించి పారేయలేదా ఏం? పని పెళ్ళొచ్చింది కిరసనాయిల్ డబ్బాతో. బట్టల మూట దించాడు చాకలి. దూడల్ని కట్టేస్తున్నాడు చిట్టిగాడు. పనులు చూసుకురానా? భాస్కరం తనింటి వైపు వెళ్ళాడు. ఆ ఏడాదిలో 10-12 సార్లు వారిద్దరూ ఒంటిగా కలుసుకుని మాట్లాడుకునే అవకాశాలొచ్చాయి. ఊర్లో ఆ రకం అపవాదు ప్రబలింది కనుక అన్న ప్రశ్నని ఎన్నోసార్లు వితర్కించుకున్నారు. ఈ వయసులో ఏమిటి అంటూంది సీతారత్నం. ఇప్పుడే కావాలి, చిన్నప్పుడు అదేమిటో తెలీదు అంటాడు భాస్కరం. పిల్లలు ఎదుగుతున్నారు అంటుంది. వారికి మన గొడవ లేదుగా అంటాడు. మనసులు పాడు చేసుకుంటామా అంటుంది. ఊర్లో వాళ్ళు ఎలానూ చెడగొట్టారుగా అంటాడు. తన ఉద్దేశం ప్రకారం ఆమె నడుచుకోదలుచుకోపోతే తనకు ఊళ్ళోంచి వెళ్ళిపోవటం తప్ప గత్యంతరం లేదన్న నిర్ణయం బయటపెట్టాడు భాస్కరం. మరుసటి సంవత్సరం వాకబు చేశా. ఒక ఆయన పట్నంలో ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఇక్కడి నుంచి మకం ఎత్తేస్తా. వీళ్ళ నోళ్ళు కట్టుడైతే పేడ విరగడైపోతుంది అన్నాడు. ఆమె నవ్వింది. వాళ్ళకి మరీ అలుసైపోదు. ఏదో ఉండబట్టే హడలి పారిపోయారనుకోరా ఏం అంది రత్నం. మరో 4 నెలల తర్వాత పార్వతితో చెప్పేసి ఒప్పించి ఉద్యోగంలోకి పోతా అన్నాడు. పార్వతి ఒప్పుకోదు. నేను ముంగలే చెప్పేశాను మీరెళ్తానికి వీల్లేదని. ఏమంది? ఇప్పుడెక్కడికి పోతాం? ఎందుకు పోతాం అంది. ఒకటే నవ్వులు. మరో 2 నెలలయ్యాక దరఖాస్తు పడేస్తున్నా. నన్ను విడిసి నువ్వెళ్ళగలవా ఏం మహా? లేకపోతే గాంధీగారి గుంపులో చేరి లాఠీ దెబ్బలు తిని జైలుకు పోతా. అమ్మో, జైలే. మరి చూడటం ఎలాగా? అప్పుడప్పుడు చూడటానికి రానిస్తారుట. భాస్కరం తెగించి ఏదీ చెయ్యలేకపోయాడు.
కొత్త పనులు కల్పించుకుని వాటిల్లో నిమగ్నుడై అన్నీ మరిచిపోవటానికి కృషి చేస్తున్నాడు. ఊళ్ళో పిల్లల్ని పిలిచి రాత్రి బడి పెట్టి పాఠాలు చెప్పటం మొదలెట్టాడు. ఒక రాట్నం కొని నూలు తీయటం పెట్టుకున్నాడు. ఖద్దరు దుస్తులు ధరిస్తున్నాడు. కాలవ మీద వంతెన వేయించాలని నలుగురిని కలుసుకుని అర్జీలు పెట్టిస్తున్నాడు. 1, 2 నెలలయ్యాక నాగయ్యకి జబ్బు చేసి నిమ్మళించింది. ఏదో వన సంతర్పణ ఏర్పాటు చేశాడు నాగయ్య. ఓ మారు భాస్కరం వెళ్ళి ఏదో పనుందంటూ గంటలో ఇంటికొచ్చేశాడు. ఇంట్లో ఎవరూ లేరు. గొడ్లపాక దగ్గర నాగన్న తప్ప. మండువా గది మంచం మీద పరున్నాడు భాస్కరం. నిద్ర పట్టేసింది. ఎవరో పలకరించి లేపినట్లయింది. కళ్ళు నులుముకుంటూ లేచాడు. సీతారత్నం మంచం పక్కన బల్ల మీద కాళ్లవైపు కూర్చుని మంచం బద్దె మీద చేతులానించింది. ఏం అప్పుడే అయిపోయిందా? వచ్చేసావేం? పనుందిలే. నిద్రేగా. నాకు తెలుసులే నీకు కోపం మా మీద. మీ మీదెందుకు? నాకు తెలుసు, నీకు తెలుసు. ఊర్లో నుంచి పోతానంటావుగా. మళ్ళా ఇప్పుడు ఆ మాటలని ఎందుకులే అన్నాడు. కొంచెం దగ్గరగా జరిగింది. తొలగి దూరంగా కూర్చున్నాడు. కాసేపయ్యాక లేచి బద్దె మీద ఆనుకుని నిలబడ్డాడు. కోపం పోగొట్టేదా? అంది సీతారత్నం. నాకు ఏ కోపము లేదు. నువ్వు పోగొట్టను వద్దు. నేనిక్కడికొచ్చి చాలాసేపయింది తెలుసా? నువ్వు తోటలో కనపడలేదు. ఇక్కడుంటావని వచ్చాను. అట్లా రెప్ప వాల్చకుండా చూస్తున్నా నీకేసి. ఎందుకో నీకు నాకు ఊహలు చేతకావు. అదే పీకులాట. కళ్ళు చిట్లించి ప్రశ్నార్థకంగా చూస్తుంది. ఊపిరి తీసినప్పుడల్లా వక్షం పైకి లేచి మంచం బద్దె మీదున్న పరుపుని వంచుతుంది. అతనికేసి జరిగింది. అతను తొలిగి అవతలి వైపుకెళ్ళి నించున్నాడు. సరేలే, తెలిసిందిలే అంటూ కోపంగా మూతి ముడుచుకుని లేచి వెడుతోంది. దిగబెడుదుగాని రా అంది. అతను వెనకాలే వెళ్ళాడు. ఎవరూ మాటాడలేదు. దొడ్లో ఒక్క పుంజు పెట్టని గదుముతుంది. అది భయపడి పరిగెడుతూ వాళ్ళ కాళ్ళ మధ్యకొచ్చింది. పుంజు పక్కగా వంగి ఒదిగి రెక్కలు విదిల్చి దబాయిస్తుంది. రాయి తీసి పుంజును కొట్టాడు భాస్కరం. రాతి గుండెస్మా అంటూ వెళ్ళి తలుపు జార్ల వేసింది. తను మాత్రం ఎందుకు ఇష్టపడాలి? బెట్టు చేయటం తనకి చేతనవును. 6, 7 నెలల తర్వాత సీతారత్నంకి జబ్బు చేసింది. తను, పార్వతి, పిల్లలు రోజల్లా ఆమె దగ్గరే గడిపి కావలసినవి కనుక్కుని ఆదరించేవారు. ఆమెకు పొద్దుపోయేది. కొన్ని రోజులలో కోలుకుంది. 4వ నెలని స్థిరపరిచారు. రాత్రి 10 అయింది. గాదికొట్ల చూరు మీద నుంచి చందమామ లేచింది. నిలబడమన్నట్లుగా 4, 5 మేఘాలు చుట్టుముట్టాయి. బెదిరి చందమామ పూల మొక్క వెనుక దాక్కుంది. సిగ్గుతో పుష్పాలు ముడుచుకున్నాయి. నాగయ్య ముందు గదిలో నిద్రపోతున్నాడు. భాస్కరం గారింట్లో దీపాలు తీయలేదు. ఎవరో 2, 3 పై ఊళ్ళ వాళ్ళొచ్చి జాతకాలు తిరిగేసి కబుర్లు చెప్పుకుంటున్నారు. పావుగంటలో సద్దుమణిగింది. నిద్ర రావటం లేదు. సీతారత్నం దొడ్లోకి వెళ్ళింది. గోడ దాటి, సామానుల గది దాటి, బస్తాల మూటల వెనక మంచం మీద పడుకున్న భాస్కరంని లేపింది. తన వెనకాల రమ్మని సంజ్ఞ చేసింది. అతనికి అర్థం కాలేదు. ఉండు, లోపలికెళ్ళి కర్రట్టుకొస్తా. ఇష్, అరవమాక, తోచటంలా, కబుర్లు చెప్తూగాని, అందుకే పిలిచా. మండువా పక్కన ఆరుబయట చాపేసింది. కూర్చుంది. తల సగం వెన్నెట్లోనూ సగం నీడలోనూ ఉంది. 2గా చీలినట్లు. ఊరికినే చాలా రోజులైంది. నీతో కబుర్లు చెప్పాలని మనసోయింది. పార్వతి చెప్పిందా? ఏమని అని ప్రశ్నించాడు ఆశ్చర్యం కనపరుస్తూ. మొదటిసారి జ్ఞాపకముంటే 4వ నెలవంగానే చూడాలని
మనసేసి కబురంపాను. ఇప్పుడు అదే అని పళ్ళు ప్రదర్శించకుండా నవ్వుతుంది. అరచెయ్యి విప్పి చిటికెన వేలు మడిచి మిగతా 4 వేళ్ళని చూపించింది. చిటికెన వేలు ప్రక్కనున్న ఉంగరం వేలు కూడా కాస్త మణిగింది. నువ్వు మడచగలవా? ఉంగరం వేలు కదలకుండా చిటికెన వేలు మాత్రం వంచాలి. ఏది చూపియి? అతను యత్నించాడు. సాధ్యం కాలేదు. నువ్వు అంతేనా? నా మాదిరే ఒక్క వేలు మడవలేవు. ఆ 2 వేళ్ళు మనలాంటి జంటనుకో. ఇది వంగకుండా అది వంగదు. తమాషా. అతను వేళ్లతో ఆట నిలిపేశాడు. ఈ మధ్యనేగా జబ్బు చేసి తేరుకున్నది. మళ్ళా 4వ మాసం ఏమిటి? జబ్బు అబద్ధమా? ఇదబద్ధమా? నవ్వుతుంది. నాగయ్యక మళ్ళీనే నీకు భలే రోసం. నువ్వన్నదే రైటు. మనసులో ఉన్నాక ఒంటిలో ఉంటేనే శాతనైంది అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. అవునా? మన మనసులు బాగున్నాయి. ఒంటిని భద్రం చేసుకున్నాం. ఊళ్ళో వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇంకెందుకు భద్రంగా ఉంచటం? నువ్వు చెప్పింది నాకు నచ్చింది. ఒంటిని భద్రం చేసుకోవద్దులే. మనసుని పదిలం చేసుకుందాం. అది వీలేనా? మనసులో ఏముందో ఎవడు చూడొచ్చాడు? ఊళ్ళో వాళ్ళు చూశారా? భద్రం చేసుకోవటం, మాట పడ్డం రెండూ దేనికని? నేను అదే అడుగుతుంది. మంచి రోజు చూడు మరి. చెయ్యి జాపి ఆమెను తాకబోయాడు. ఆ రోజున గుణిశావుగా. ఇప్పుడు కూడా ఇష్టం లేకుండానే ఊళ్ళో వాళ్ళ మీద కసొచ్చి రంకెలేస్తావా భాస్కరం? ఇంటికాడ జాతకాలు చూస్తానన్నారుగా శాస్త్రులు. మొత్తం పెట్టించు. లేచింది. చాప చుట్టింది. పొద్దోయింది. పొద్దున్నే ఓ పాలి పార్వతిని కనబడమనే లోపలికెళ్ళింది. మెల్లగా తన మంచం మీదకి చేరుకున్నాడు భాస్కరం. ప్రాణం కుదుటపడ్డట్లయింది. ఇంక ఊరుకోకూడదు. ఊళ్ళో వాళ్ళు గొంతుకులు పొయ్యేటట్టు అరిచి చావని. సీతారత్నం కడుపు కింద చారలు, స్తనాల మధ్య లోతు నీడ, గుండ్రని పిరుదులు ఊహిస్తుండగా నిద్ర పట్టేసింది. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. మంచి ముహూర్తం కుదరడం లేదు. ఏదో అడ్డు తగులుతూనే ఉంది. ప్రతిరోజు ఎప్పట్లాగే కలుసుకుంటూ ఉన్నా, కళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నా, వారి మధ్య ఏదో గోడని ఎవరో లేపుతున్నట్లుంది. ఒక పొర ఇటుకలు పేర్చారు. దూకేటప్పుడు అవి కాలికి తగిలి పట్టడం లేవటం జరుగుతుంది. ఇంకా గాయాలు తగ్గలేదు. రాత్రి బడి జోరుగా సాగుతుంది. పెద్దలు కూడా పాఠాలు చెప్పమని వస్తున్నారు. గ్రెగ్ దొరగారికి ట్రాన్స్ఫర్ అయింది. స్టిఫెన్సన్ అనే కొత్త ఆయన వచ్చాడు. కాలవ మీద వంతెన శాంక్షన్ అయి కట్టడం ప్రారంభించారు. పొగాకి రావలసిన రంగు రాక నాగయ్య కాస్త దెబ్బతిన్నాడు. అతని పనులలో తిరుగుతూ భాస్కరంకి తీరికొండటం లేదు. 2 నెలలు సీతారత్నం గారమ్మాయి మాణిక్యంకి జ్వరం, మందులు. మరో 4 నెలల తర్వాత వాళ్ళ 3వ వాడికి జ్వరం. భాస్కరం గారి మొదటివాడు కిష్టయ్య ఏం తిరకాసొచ్చిందో అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. సినిమాలు చూడటానికి పెద్దమ్మగారి గ్రామంలో దాక్కుని వారం తర్వాత కనిపించాడు. 4 ఊళ్ళు గాలించాక. 5-6 ఇట్లే వెళ్ళిపోయాయి. తలలో తెల్ల వెంట్రుకల సంఖ్య పెరగటం వారు గమనించలేదు. భాస్కరం కంటి చుట్టూ నలుపు అలుముకుంటుంది. సీతారత్నంకి మగపిల్లవాడు పుట్టి నెల తిరగకుండా చనిపోయాడు. 4 నెలలు కానీ దుఃఖాన్నుండి తేరుకోలేదు. ఆమె మెడ మీద గీట్లు కనపడుతున్నాయి. పొత్తికడుపు మీద చారలు పెరుగుతున్నాయి. నడుం వెడల్పవుతుంది. దారం తెగిన గాలి ఒత్తిడికి తక్షణం కిందికి దిగిపోకుండా పైపైన అల్లాడుతున్న బుడగలల్లే స్తనాలు బిగిసడిది వంగుతున్నాయి. రెవిక బిగించిన చోటు వెన్ను మీద నల్లగా మచ్చపడుతుంది. ఇవేమీ వారికి తెలియవు. వారి మనసులో ఏముందో వారికి తెలుసునేమో. అది వేసంగి ప్రారంభం. ఎండలు మండుతున్నాయి.
దగ్గర బంధువులెవరో చనిపోతే పిల్లల్ని తీసుకుని పరామర్శకెళ్ళింది పార్వతి. పెద్దవాడు స్కూల్ పిల్లలతో కలిసి చుట్టుపట్ల చారిత్రక స్థలాలని చూడ్డానికి వెళ్ళాడు. నాగయ్య పని మీద ఊరెళ్ళాడు. ఆనాడు శుక్రవారం, మర్నాడు పూర్ణిమ. సీతారత్నం తలంటి పోసుకుంది. గుమ్మం ముందు నిలబడి జుట్టు ఆరబెట్టుకుంటుంది. గోడ దగ్గరికి నడిచొచ్చింది. భాస్కరాన్ని చూసి నవ్వింది. గాజులు మెరుస్తున్నాయి. భుజాలని పట్టుకున్న పూల డిజైన్ రవిక వేసుకుంది. కనుబొమ్మల మీద పసుపు పూర్తిగా వేడలేదు. పాపిడి రెండు పక్కల తెల్ల వెంట్రుకలు మెరుస్తున్నాయి. తెల్ల కద్దరు చీరలు, నడుం గుండ్రంగా వెడల్పుగా కనపడుతుంది. కద్దరు చీర బావుందా? అతనేమీ మాట్లాడలేదు. ఇదంతా ఎందుకో తెలుసా? నవ్వాడు భాస్కరం. మధ్యాహ్నం ముంజీలు పంపేదా? ఏమీ మాట్లాడలేదు. 10ంటికి సమాధానం లేదు. బండ నిద్రపోమాక అని వెళ్ళింది. సాయంత్రం ఒక్కడు పొలమెళ్ళాడు భాస్కరం. మామిడి తోపులో నీడలో కూర్చున్నాడు. మనసు ప్రశాంతంగా ఉంది. ఎగురుతూ ఆడుతూ పాడుతూ గుండ్రని కాయల్ని దొర్లించుకుంటూ విడుతున్న ఉడతల్ని దీక్షగా చూస్తున్నాడు. చెట్ల ఆకుల మధ్య గాలి గుసగుసలు వింటున్నాడు. ఏదో వెలుగు కనపడి నీడలో అంతర్ధానమైనట్లుంది. ఆ వెలుగు తన శరీరంలో జ్వరబడినట్లనిపించింది. రక్తం నరాలు కొత్త దోవలు వెతుకుతూ పీకి పెనుగులాడుతున్నాయి. ఆ శరీరం, ఆ చేతులు, కళ్ళు, నడుం తనవే. రత్నానికి ఒప్పగించాలి. పార్వతి కొప్పగించినట్లు ఇంతకాలంగా పార్వతికి ఒప్పగించిన తనవిగా తనవిగా తన దగ్గరే ఉన్నాయేం? ఒప్పగించటం ఏమిటి? రత్నం తన ఒంటిని ఒప్పగించేస్తుంది. మరో 4 గంటల్లో ఆమె నెరుగున తను, ఆమె తనెవరో నెరుగున అంతా గొడవగా ఉంది. గట్టు కనపడక ఉబికి పొంగి గెంతిపోయే నీటి ప్రవాహంలా అతని మనసు, శరీరంలోని ఇంద్రియాలు ఏకమై తిరుగాడుతున్నాయి. కాళ్ళు అతన్ని ఇంటికి ఈడ్చుకెళ్ళాయి. పిల్లలు చాపలేసుకుని వెన్నెట్లో కూర్చున్నారు. భోజనం చేసి పాఠాలకి కూర్చున్నారు. కబుర్లు పాఠాలు పూర్తయ్యేసరికి 9 అయింది. ఇంకా గాలి మొదలెట్టలేదు. ఉక్కగా ఉంది. దొడ్లోకెళ్ళి 4 చెంబులు చన్నీళ్లు పోసుకుని తెల్లటి కద్దరు లాల్చి పంచా వేసుకుని తువ్వాలు భుజంపై ఉంచుకుని పాపిడి లేకుండా క్రాపింగు ఒక పక్కకి దువ్వి గోడ పక్కన పడక కుర్చీలో కూర్చున్నాడు భాస్కరం. పక్కన మంచం పొరుపు ఉన్నాయి. మంచం కింద నీళ్లకుండ గ్లాసు ఉన్నాయి. గాలి ప్రారంభమైంది. శరీరంలోకి జ్వరబడట్లయింది. సశేషం. ఈ కథ ఇంకా కొనసాగుతుంది. మిత్రులారా, కథ విన్నారు కదా? ఇప్పటికే చాలా పెద్ద కథగా ఉంది కదా. మిగతా కథ మరొక భాగంలో వినిపిస్తాను. కథ మీకు నచ్చిందా? చాలా సస్పెన్స్గా ఉంది కదా. తర్వాతి భాగాన్ని కూడా వినేయండి. రేపే ఆఖరి భాగాన్ని వినిపిస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.